ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేసింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన 100 కోట్ల క్లబ్లోకి చేరడంతో ఈ ముద్దుగుమ్మకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో నటించిన 6 చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించింది ఈ అమ్మడు. డబుల్ హ్యాట్రిక్ అంటే వరుస 6 హిట్లు కాదుండోయ్. ఈ విషయంలో తన రూటే వేరని నిరూపించుకుంది కృతి శెట్టి. 3 హిట్లతో ఒక హ్యాట్రిక్ ని, 3 ఫ్లాప్లతో మరో హ్యాట్రిక్ ని, టోటల్ గా డబుల్ హ్యాట్రిక్ ని కొట్టేసింది. ఉప్పెన తర్వాత రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ హిట్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన బంగారాజు కూడా హిట్ అయింది. దాంతో అమ్మడి హిట్ హ్యాట్రిక్ పూర్తయింది. ది వారియర్ చిత్రంతో తొలి ఫ్లాప్ ను చవిచూసింది. ఆ తర్వాత మార్చర్ల నియోజకవర్గంతో మరో ఫ్లాప్ ని మూటగట్టుకుంది బేబమ్మ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడి ఫ్లాప్ హ్యాట్రిక్ పూర్తయింది. ఓ కంట పన్నీరు మరో కంట కన్నీరులా తయారైంది కృతి శెట్టి పరిస్థితి. ఆమె ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు 6 డజనుకు పైగానే ఉన్నాయి. వాటి కథా కథనాలు, తన క్యారెక్టరైజేషన్ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కృతి శెట్టి కెరీర్ కి ఇప్పట్లో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. బేబమ్మ కొంచెం శ్రద్ధ పెడితే చాలు కెరీర్ ని హిట్ ట్రాక్ లోకి తీసుకువెళ్ళొచ్చంటున్నారు ఆమె ఫ్యాన్స్.